ఒకరోజు నేను అన్నదమ్ముల పంచాయతీకి వెళ్ళిన. ఆ రోజు చూసిన అన్నదమ్ములకి ఎంత కోపం తెలుసా? అన్నను చంపేద్దామని తమ్మునికి, తమ్ముని చంపేద్దామని అన్నకున్నది. ఎందుకంత కోపం? ఒక కడుపు నుంచే కదా మీరు వచ్చింది. ఈరోజు మీకు అర్థం కాదు. అన్న తమ్ముడు మైనస్ అయిన రోజు, అప్పుడు ఆ శవం దగ్గర చిన్నప్పటి ఎన్ని ఆరికొస్తాయి, గుండె ఒలిగిపోతుంది. దయచేసి అన్నదమ్ములు విడిపోవద్దు, చచ్చేదాకా కలిసి ఉండాలి. వాడి భూమికి రేటు ఎక్కువ వస్తుందనో, లేకపోతే వీడి భూమికి రేటు తక్కువ వస్తుందనో, ఎప్పుడో పంచుకున్న భూములు 15 ఏళ్ళకోసారి ఇండ్లు కానీ భూములు కానీ రేట్లు మారిపోతాయి. మా తమ్మునికి రేట్ ఎక్కువ వస్తుంది, సంతోషం అనుకోవచ్చు కదా. మా అన్నకే రేట్ ఎక్కువ వచ్చింది, పోనీలే అనుకోవచ్చు కదా. ఆస్తులు ముఖ్యం కాదు, ఆత్మీయత ముఖ్యం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, భార్యలు కూడా వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టకండి. మీ అక్కనో చెల్లెనో విడిపోతే నీకు ఎంత బాధ ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.